ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నాయన, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో మీ ఉన్నతమైన మాటలను మేము వినగలుగుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, కొన్ని నిమిషములు తండ్రి నిలబడి మీ మాటలను చెప్పుచుండగా సమయోచితమైనటువంటి జ్ఞానమును, ఆలోచన శక్తిని నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. వినుచున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును వారికి అనుగ్రహించమని, వారి మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అన్నయ్య అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయంలో దేవుని మాటలు వినగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కూడా కొన్ని నిమిషాలు దేవుని మాటలను ఆలోచిద్దాం. అదే ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు? ఏమండి, ఎవరి కొరకు ఆలోచన చేస్తున్నారనే పాఠాన్ని బైబిల్ నుండి కొన్ని నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని పిల్ల, సహజంగా మనిషి దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు? ఏమండి, సహజంగా మనుషులు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే ఉంటుంటాడు. ఉదయం లేవగానే ఏం టిఫిన్ తినాలి, ఉదయం టిఫిన్ చేసేస్తాం. మధ్యాహ్నం అయిన తర్వాత భోజనం చేసేస్తాం. ఇక రాత్రికి ఏం తినాలి, రాత్రి కూడా తినేస్తాం. అయిపోయింది, అప్పటితో లేదు. రేపటి దినాన్ని ఏం తినాలి? అవునా? ఇలా ఆహారం కోసం మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే భార్య భర్త కొరకు ఆలోచిస్తుంది, భర్త భార్య కోసం, వీరిద్దరూ కలిసి పిల్లల కోసం ఆలోచిస్తుంటారు. అవునా? వీరిద్దరూ కలిసి పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లల్ని ఏం చదివించాలి, ఎలా చదివించాలి, చదివిన తర్వాత వాడు పెద్దవాడు అయిన తర్వాత ఏ ఉద్యోగంలో జాయిన్ చేయాలి, ఇలా భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లల కొరకు ఆలోచిస్తే పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆలోచిస్తుంటారు. ఎలా మా తల్లిదండ్రులను నేను సంతోషపెట్టాలి, ఎలా నా తండ్రి చెప్పిన మాటలు నేను వినాలి అని తల్లిని సంతోషపెట్టాలని పిల్లల్ని సంతోషపెట్టాలని తల్లిదండ్రులు ఇలా ఒకరికొకరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనుషుల ఆలోచన. ఇకపోతే రాజకీయ నాయకులు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలకు ఏమి ఇస్తే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేస్తే మాకు వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తారు అనేటువంటి విషయాలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి ఒకరి కొరకు ఒకరు ఆలోచిస్తూ ఉంటున్నారు. ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ఏమి చేయాలి, ఇలా ఈ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆఖరికి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ముగించేస్తున్నారు. ఇలా భూ సంబంధమైన ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని ముగిస్తుంటే మరి మనిషికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక దేవుడు ఉన్నాడు కదా? అవునా? మనిషికి ఈ జీవితాన్ని ఇచ్చింది, మనిషికి ఈ శరీరాన్ని ఇచ్చింది, మనిషి బ్రతకడానికి ఈ భూమిని ఇచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా. మరి ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? దేవుడు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదండి. మరి దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఆయన కూడా ఆలోచన ఉందా? ఆయన ఆలోచనలో కూడా ఆలోచనలు వస్తున్నాయా? ఆలోచిస్తాడా దేవుడు కూడా? ఏమండి, దేవుడు కూడా ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? అంటే మనిషి ఎవరి గురించి ఆలోచిస్తాడు ఎక్కువ? మనిషి ఎవరి గురించి ఆలోచన చేయడండి.
తన గురించి తాను మాత్రమే ఆలోచన చేస్తాడు. అర్థమవుతుందండి? మనిషి తన గురించి తాను మాత్రమే, నేను ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా అభివృద్ధి చెందాలి ఈ సమాజంలో అని తన గురించి తాను ఆలోచించుకుంటూ గొప్పవాళ్ళు అవ్వాలని కొంతమంది ఆలోచిస్తే, చాలామంది తన గురించి తాను ఆలోచించరు. ఎవరి గురించి ఆలోచిస్తారు? పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పక్క వాళ్ళని ఎలా నాశనం చేయాలి, పొరుగు వారిని ఎలా నాశనం చేయాలని ఎక్కువగా పొరుగు వారి గురించి ఆలోచిస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? దేవుడు కూడా తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడా? ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో అనే విషయం మనకు అర్థం కావాలంటే ఆయన వ్రాసి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోంచి మనం వెళ్ళి చూడవలసిందే. ఏమండి? ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవరండి ఆయన? దేవుడు. ఏం చేస్తున్నాడంటే ఆయన? చింతించుచున్నాడా, సంతోషించుచున్నాడా? ఏమని రాయబడింది బైబిల్లో? ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు. కనుక కాబట్టి దేవుడు తన గురించి తాను ఆలోచించడం లేదా? లేదండి. దేవుడు తన గురించి తాను ఆలోచించడం లేదు. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంట? ఆలోచన కూడా కాదండి. చింత అంటే ఏంటి? బాధ. అంటే మనుషుల గురించి దేవుడు ఆలోచించి 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 చివరికి ఏమైపోయాడు? బాధపడిపోయాడండి. బాధపడిపోయాడు. ఎలా? తన కడుపును పుట్టిన కుమారుడు మారతాడని తండ్రి ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటాడు. ఇక మారని సరికి, తన మాట వినని సరికి తండ్రి ఏమైపోతాడు? చివరికి చింతలోనికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్ల, తన కడుపును పుట్టినటువంటి కుమారుడు ఎప్పుడైతే తన మాట వినలేదో ఆ తండ్రి చివరికి ఆలోచించి ఎప్పుడు మారతాడని ఆలోచించి చివరికి ఏమైపోతాడు? బాధల్లోనికి వెళ్ళిపోతాడు, చింతలోనికి వెళ్ళిపోతాడు. ఇది వాస్తవం అయితే ఈరోజు దేవుడు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులు మారతారని ఆలోచించి ఆలోచించి ఎదురు చూచి ఆఖరికి ఏమైపోయాడైనా చింతలోనికి వెళ్ళిపోయాడండి. దేవుడు తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడా? లేదు. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించి చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎప్పుడైనా దేవునికంటూ ఒక మనసు ఉందని, ఆ మనసులో దేవుడు కూడా మనుషుల గురించి ఆలోచిస్తున్నాడని, ఆ ఆలోచనలో దేవుడు మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతకడం లేదని, అలా తెలుసుకున్నటువంటి దేవుడు బాధపడుతున్నాడని ఎవరైనా ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ఆలోచిస్తున్నారా? ఏమండి? దేవుని గురించి ఆలోచించే సమయము మనిషికి ఉందంటారా? ఆలోచించండి. ఎక్కడుందండి మనిషి సమయం? ఉదయం లేచినది మొదలుకుని రాత్రి పడుకునేంత వరకు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలని మనిషి పడుతున్న ప్రయాసలో మనిషికి దేవుని గురించి ఆలోచించే సమయం ఉందా? ఏమండి? మనిషికి దేవుని గురించి ఆలోచించే సమయం ఉందంటే లేదనే చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, లేదండి. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎవరు ఆలోచిస్తున్నారని మనం ఆలోచిస్తే, దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి నీ గురించి, నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏంటి మనిషి గురించి ఆలోచించడం ఏంటి చెప్పండి? ఎందుకు దేవుడు మనిషి గురించి ఆలోచిస్తున్నాడు? కానీ మనిషి మాత్రం ఏ రోజు దేవుడు ఎలా ఉంటాడు, ఎందుకు దేవుడు సృష్టిని సృష్టించాడు, ఎందుకు దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు, ఎందుకు దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు దేవుడు నాకు ఈ మరణాన్ని ఇచ్చాడు, చనిపోతే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఏ రోజు మనిషి ఆలోచించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అలా ఆలోచించకపోవడం బట్టే ఈరోజు దేవుడు బాధలోనికి వెళ్ళిపోవలసింది. చింత. ఏమన్నాడైనా? ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు, బాధపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి గురించి దేవుడు బాధపడుతున్నాడా?
ఏమంటే ఎవరైనా ఒకరు మనకు వచ్చి మన దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్లో ఎవరైనా వచ్చి మరి నీ కోసం చాలా బాధపడుతున్నారా వాళ్ళంటే, నా కోసం బాధపడుతున్నారా? ఎందుకు? ఏదో నువ్వేదో అన్నావంట కదా, నువ్వేదో అన్నావని వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారు అనేసరికి మనం ఏమైపోతాం, నేను నా వలన ఎవరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో వెంటనే వెళ్ళిపోయే వాళ్ళతో మనం రాజీ పడిపోతాం. అవునా? మన స్నేహితులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు, నా వలన ఎవరు బాధపడకూడదనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, వెళ్ళి వెంటనే వాళ్ళతో సమాధాన పడిపోతాం. మరి ఈరోజు దేవుడు మనిషిని గూర్చి బాధపడుతున్నాడంటే ఎందుకు బాధపడుతున్నాడు ఆయన? ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు అని ఆలోచించే మనిషి ఈరోజు భూమి మీద కరువైపోరు. దేవుని పిల్లలు చూసారా, భూమి మీద ఉన్నటువంటి మనిషి కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంకా 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 ఎవరు ఆలోచిస్తున్నారు మనిషి కోసం చూస్తే చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. మొదటిగా మన గురించి ఆలోచించేది ఎవరంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. రెండవదిగా యేసుక్రీస్తుల వారు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు మొన్న గుడ్ ఫ్రైడే జరిగింది, చనిపోయారు, మరలా ఆదివారం ఈస్టర్ జరిగింది, తిరిగి లేచిపోయారు. అలా తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి ఆయన ఏం చేస్తున్నారంట, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన అంటే యేసుక్రీస్తుల వారు మన గురించి ఆలోచిస్తున్నారా? అవునండి, యేసుక్రీస్తు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? ఏమంటే భూమి మీదకి వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరాన్ని అల్లగొట్టాడు. ఇదిగో ఆయన రక్తము ద్వారా పాపులైన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మార్చి తన పని తాను ముగించుకుని దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. అవునా? ఏమంటే ఉదయం డ్యూటీకి వెళ్ళామండి, ఉదయం నుంచి 5 గంటల వరకు డ్యూటీ చేసాం, డ్యూటీ అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా డ్యూటీ ఏమైందో ఏంటో అనుకున్నారు అనుకోండి, భార్య ఏమంటుంది, ఏంటి ఎప్పుడు అదే గోల, ఇక్కడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఇల్లు ఉంది, సంసారం ఉందని ఏమి లేదు, ఇంకా ఎప్పుడు ఉద్యోగం అని నీకు అంటుందండి. పిల్లలు ఏమంటారు, ఏంటాడు ఎప్పుడు మాతో ఆడుకోవు నువ్వు, ఎప్పుడు ఉద్యోగం అని నీకు, ఎప్పుడు అక్కడే కూర్చుంటావా అంటారా? మరి యేసుక్రీస్తు ఏంటండి, అంత కష్టపడ్డాడు, భూమి మీదకి వచ్చి శ్రమ పడ్డాడు, బాధలు అనుభవించాడు, దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హాయిగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండకుండా ఏం చేశాడంటే ఆయన ఇంకా మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మన దేవుడి పిల్ల తండ్రి ఆలోచిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నాడు మన గురించే. కానీ ఏ రోజైనా ఏ క్షణమైనా యేసును గూర్చి ఆలోచించే అవకాశం, సమయము, ఆ ఆలోచన నీకు వచ్చిందా? యేసు ఎందుకు ఈ భూమి మీదకి రావాలి, యేసు ఎందుకు నా కొరకు ఈ భూమి మీద ప్రాణం పెట్టాలి, యేసు ఎందుకు రక్తాన్ని చిందించాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందండి? ఎప్పుడు రాదండి. మనిషికి ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలోనే ఉంటాడు. నా కొరకు యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాలి, నన్ను ఎందుకు రక్షించాలి యేసుక్రీస్తు, అసలు దేవుడు ఎందుకు యేసుని ఈ భూమి మీద పంపించాడు అనే విషయాల గురించి మనిషి ఆలోచించకపోవడం బట్టే ఈరోజు క్రీస్తు పడిన త్యాగము ఏమైపోతుంది, వ్యర్థమైపోతుందండి. అర్థం కావట్లేదు ఎవరికి, దేవుని మనసు కానీ, క్రీస్తు మనసు కానీ, క్రీస్తు పడిన కష్టం కానీ, శ్రమలు కానీ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే దేవుడు మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తులు కూడా మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకెవరు మన కోసం ఆలోచిస్తున్నారని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి
సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మన గురించి ఆలోచిస్తున్నారండి. ఏమంటే ఇంతమంది మన గురించి ఆలోచిస్తుంటే ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఏమండి, ఎందుకు దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తు మన గురించి ఆలోచిస్తున్నాడు, చివరికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి ఆలోచన చేసి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? మనకు సరిగా ప్రార్థన చేయడము రాదు. ప్రార్థన వీరులు విన్నారా? ప్రేయర్ టవర్స్ విన్నారా? ఎంతమంది అండి గంటలు 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 ప్రార్థన చేస్తారు, కానీ బైబిల్ ఏం చెప్పింది? మీకు సరిగా ప్రార్థన చేయడము రాదు. రోజులు గంటలు ప్రార్థన చేసే వీరులు మనకి క్రైస్తవ సమాజంలో కనిపిస్తారు ప్రియమైన దేవుని పిల్లలు. అయితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మీకు సరిగా ప్రార్థన చేయడము రాదు. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవునికి నచ్చడం లేదు. కాబట్టి మన పక్షాన ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? సహాయం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తు మన గురించి ఆలోచిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు వీళ్ళంతా మన గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏమండి, మనం దేని గురించి ఆలోచిస్తాం? ఆదివారం వచ్చింది, మనం చికెన్ వండుకున్నాం కాబట్టి ఈ ఆదివారం స్పెషల్ ఏదని కావాలి, అవునా? లాస్ట్ బర్త్డే మామూలుగా చేసుకున్నాం కాబట్టి ఈ బర్త్డే ఫంక్షను చాలా గ్రాండ్గా చేయాలి, ఏమండి? ఇదే కదా అంటే భూమి మీద ఉన్న మనిషి ఆలోచనలు ఇవే కదా. కానీ మనిషి కోసం మహాశక్తులండి అవి. యేసుక్రీస్తు, దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక మహాశక్తి నీ గురించి ఆలోచిస్తుందంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. అర్థమవుతుందండి? మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, మనం సామాన్యమైన వ్యక్తులం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ఈ ముగ్గురు మన గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ ముగ్గురు మన కొరకే, ఈ ముగ్గురు మన గురించి ఎల్లప్పుడూ వాళ్ళు ఆలోచిస్తున్నారంటే దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండబట్టే వీళ్ళంతా కూడా మన గురించి ఆలోచిస్తున్నారు. ఇంకెవరు ఆలోచిస్తున్నారు మన కోసం? చూడండి, అదే 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. సరండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంట? సృష్టి. ఈ సృష్టి కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఈ సృష్టి కూడా మన గురించి ఆలోచిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఏమిటి, మనిషి ఎంత గొప్పవాడా? అంటే ఎంతమంది నీ గురించి ఆలోచిస్తున్నారంటే నువ్వెంత గొప్పవాడు. కానీ మనం ఏమంటాం? తండ్రి నేను ఎవరని? నేను పేడను ప్రభువా, నేను పురుగుని ప్రభువా. నేను మళ్ళీ ఏ పురుగు ఇది? మళ్ళీ పురుగు అంటే మీరు ఏదో గొంగల పురుగు, ఆ పురుగు, ఈ పురుగు అనుకుంటారేమో. మీకు క్లారిటీ కావాలి. ఏ పురుగు? నేను పేడలో పురుగుని. మళ్ళీ ఏదో పురుగు అంటే సీతకోక అనుకుంటారేమో, అది అందంగా ఉంటుంది, అది దాని గురించి కానీ చెప్తలేదు. నేను పేడలో పురుగుని ప్రభువా, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్ముని ప్రభువా, మట్టిని ప్రభువా. పక్కింటి వాళ్ళతో గొడవైంది అనుకోండి, ఏమంటారు? నా సంగతి నీకు తెలియదు. దేవుడితో ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? నేను ధూళిని, దుమ్ముని, మట్టిని అంటాం. పక్కింటి ఆవిడతో కానీ గొడవ అయిందనుకో, ఎలా ఉంటుంది అప్పుడు సిచ్యువేషన్? నేను మామూలుని కాదు. ఒకవేళ నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. చూసారా, దేవుని దగ్గరికి వచ్చేసరికి మనిషి మాట్లాడుతున్న మాటలు, లోకంలోనికి వెళ్ళినప్పటికి మనిషి మాట్లాడుతున్న మాటలు చూడాలనుకున్నాయా ప్రియమైన దేవుని పిల్లారా? దేవుడు మన గురించి ఆలోచించి, యేసుక్రీస్తు మన గురించి ఆలోచించి, పరిశుద్ధాత్ముడు మన గురించి ఆలోచించి, ఈ సృష్టి అంతా మన గురించి ఆలోచిస్తుందంటే ఎందుకు వీళ్ళంతా మన గురించి ఆలోచిస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా మన గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? వీళ్ళందరూ మన గురించి ఆలోచిస్తే మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం చూసారా? మనము ఎవరి గురించి ఆలోచిస్తున్నామో బైబిల్ ఏం చెప్పిందో చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే ఏం చేస్తున్నారంట, వీళ్ళందరూ మన గురించి ఆలోచిస్తుంటే మనము ఎవరి గురించి ఆలోచిస్తున్నాము? సొంత కార్యముల గురించి ఆలోచిస్తాం. మనుషులందరూ దేవుని కార్యాల గురించి ఆలోచించరండి. వీళ్ళంతా ఏం చేస్తారంట, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ సొంత కార్యములనే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చూస్తాం? చూసారా, బంగారం ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, బాగుంది, బట్టలు ఎలా ఉన్నాయి, బండి ఎలా ఉంది, మొన్న తెచ్చాం బండి, కొత్త బండి ఎఫ్ఆర్, ఎలాగుంది బండి. అంటే ఏం చేస్తారంటే అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. ఏం చేశాడు యేసుక్రీస్తు కార్యాలు చూడడానికి? సిలువలో నీ కోసం తన ప్రాణం పెట్టాడు కదా, అది కార్యం కదా. సిలువలో తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు కదా, దాన్ని చూడవా? 3.5 సంవత్సరాలు నీ కోసం సువార్త చేశాడు కదా, అది చూడవా? రోగులను సైతం లేవనెత్తాడు కదా, చనిపోయిన వారిని సైతం లేవనెత్తాడు కదా, దాన్ని చూడవా? దాని గురించి ఆలోచించవా? లేదండి. చెవులు ఎలాగున్నాయి, బాగున్నాయా? నెక్లెస్ ఎలాగుంది, బాగుందా? ఇల్లు ఎలాగుంది, ఇల్లు బాగుందా? ఎలా కట్టాం? 7 లక్షలని తెలుసా? ఏం చేస్తున్నారండి, అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. బైబిల్ చెప్పేసిందండి. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, సృష్టి అంతా మనిషి గురించి ఆలోచిస్తుంటే మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఇదిగో ఈ కంటికి కనపడే శరీరాన్ని గురించి మాత్రమే మనిషి ఆలోచిస్తున్నాడు. ఈ కంటికి కనిపించే ఈ లోకాన్ని గురించే మనిషి ఆలోచిస్తున్నాడు కానీ కంటికి కనిపించిన ఒక మహాలోకం ఉందని, ఆ మహాలోకంలో ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడని, నీ గురించి ఆయన బాధపడుతున్నాడని ఏ ఒక్కరూ మనసును పెట్టడం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకు? ఏంటంటే కారణం? వీళ్ళందరూ మన గురించి ఆలోచించడానికి గల కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏమర్థమైంది ఇక్కడ? ఏం చదువుకున్నాం మనం? ఆత్మయే జీవింపజేయుచున్నది, నీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే నిన్ను జీవింపజేస్తున్నది ఏంటి? నీలో ఉన్న ఆత్మ. అంటే దేవుడు ఎవరు? ఆత్మ. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆత్మ. ఆత్మలైనటువంటి వాళ్ళు ఆత్మ అయినటువంటి నీ గురించి ఆలోచిస్తున్నారు కానీ నీవు ఆత్మని నీకు తెలుసా? ఏమంటే మీరు ఒక ఆత్మని మీకు తెలుసా? మనిషి ఈరోజు మనిషి అనగానే శరీరము ఆత్మ కలిస్తేనే ఒక మనిషికి తెలుసా? తెలియదండి. మనిషి తన ఇదిగో కంటికి కనిపించి బాహ్య రూపాన్ని చూసుకుని నేనే ఇదే జీవితం అనుకున్నాడు కానీ నిన్ను నడిపించే ఒక శక్తి, అది ఆత్మని నీవు గుర్తించాలి. నీవు ఆత్మవు. అందుకే ఆత్మ అయిన దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నాడు. కానీ మనిషిదిగో ఈ శరీరాన్ని గురించి ఆలోచించి ఈ శరీరానికి కావలసినటువంటి ప్రతి దానిని సమకూర్చుకుంటూ లోపల ఉన్నటువంటి నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మ గురించి మాత్రం మర్చిపోయాడు ప్రేమ దేవుని పిల్లారా. చనిపోయిన వెంటనే విడిచిపెట్టవలసినటువంటి ఈ దేహం మీద మమకారం పెంచుకుని ఈ దేహం కోసమే మనిషి బ్రతుకుతున్నాడు ప్రేమ దేవుని పిల్లారా. మనమంతా ఎవరో ఆత్మలం. ఆత్మగా ఉన్నటువంటి మనము ఈ దేహాన్ని విడిచి ఒక రోజు వెళ్ళిపోవాలి. ఈరోజు మాట్లాడుతున్న ఒకరోజు నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత ఏమండి మధు గారు లేరా అంటారు. లేరండి, చనిపోయారు. మరి ఏదండి ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ ఉన్నది ఎవరు? అది ఆయన వేసుకున్నటువంటి సూట్. అది ఒక తొడుగది. చంద్రమండలంలోకి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళిపోతారు? వైట్ అండ్ పడేసి వెళ్ళిపోతారా? లేదండి. చంద్రమండలంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్పేస్లోకి వెళ్ళాలంటే సూట్ వేసుకోవాలి, స్పేస్ సూట్. అలాగే ఈ భూమి మీద మనిషి జీవించాలంటే ఇదిగో ఈ మట్టి దేహాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈ మట్టి దేహం ఎంతకాలం ఉంటుంది? 60-70 సంవత్సరాలు. లేదా ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియనటువంటి నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి నీవు దేని గురించి ఆలోచించాలి? ఆత్మ గురించి ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లారా. ఎక్కడి నుండి వచ్చింది ఆత్మ? దేవుని నుండి
వచ్చినటువంటి ఆత్మ తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దేవుని పనిని చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన పనిని చేయాలి. దేవుని గురించి మనం ఆలోచించాలి. ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు? ఎవరు నువ్వు? నువ్వు ఒక ఆత్మవు. ఆత్మమైనటువంటి నీవు ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి దేవుని మాటల ప్రకారంగా జీవించి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి తిరిగి మనము వెళ్ళిపోవాలి. ఆత్మ గురించి ఆలోచించవలసినటువంటి మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడంటే కేవలం ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాడండి. ఇలా ఈ శరీరాన్ని గురించి ఆలోచించి ఆత్మ గురించి ఆలోచించకుండా చనిపోయినటువంటి ఒక వ్యక్తిని చూసినట్లయితే మనము లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరియు ఆయన వారితో ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకున్నాను. చూసారు, ఒక ధనవంతుడు భూమి బాగా పండిందండి. పండినటువంటి ఈ ధనవంతుడు ఆ పండినటువంటి ధాన్య బస్తాలలో సరిపోక ఏమనుకున్నాడు? కొట్లు కట్టేసి ఆ కొట్టుల్లో ఈ బత్సాలన్నీ వేసేసి ఇంకా నేనేం చేయాలనుకున్నాడు? తినుచు త్రాగుచు సుఖించాలనుకున్నాడు. అంటే ఈ భూమి మీద ఈ జీవితాన్ని ముగించాలనుకున్నాడండి. అంటే తన జీవితం ఇంకెంతో కాలం ఉంది, ఇంకెంతో కాలం బ్రతకొచ్చు అనుకుంటున్నాడు. అలా అనుకున్నటువంటి సమయంలో దేవుడు వారితో అన్న మాట ఏంటో తెలుసా? చదవండి కిందకి. అయితే దేవుడు 20వ వచనం, అయితే దేవుడు గొప్పవాడా అన్నాడా? వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, బాగా పంట పండించావు. ధాన్యం బస్తాలో మన సంవత్సరం 20 వస్తే ఈసారి 60 వచ్చినాయి. పంట బాగా పండించావు, మందు కూడా ఎరువు కూడా బాగా వేసావు. వెరీ గుడ్ నాన్న, శబాస్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను. చూసారా, తన కొరకు సిద్ధపరచుకుని ఇంకా నాకేమీ కొదువలేదు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, హ్యాపీగా భూమి మీద బ్రతికేద్దాం అనుకున్నాడు ఆయన ధనవంతుడు. అనుకున్నప్పటికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే వెర్రివాడా, బుద్ధి లేదరా నీకు? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎక్కడ వెళ్ళిపోతాండి ఇవన్నీ? ధనము ధనము ధనము, ఇల్లు ఇల్లు ఇల్లు, బంగారం బంగారం బంగారం, బంధువులు బంధువులు బంధువులు, ఇలా అనుకుంటూ నీకు ఇచ్చిన జీవితాన్ని అంతా కూడా ఈ లోక సంబంధంగానే జీవించేసావు. ఈ రాత్రి ఒకవేళ దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే, ఏమండి, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఇవన్నీ ఎవరు అవుతాయి? ఏమండి, చనిపోతూ ఇవన్నీ మనం కూడా తీసుకెళ్ళిపోతామా? ఏమండి, భూమి మీద నుంచి చనిపోయిన వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా తీసుకు వెళ్ళిపోయిన వ్యక్తులు ఒక్కరు కూడా లేదండి. ఏది మన వెంట రాదు, ప్రియమైన దేవునితోడా. ఇలా మనిషి భూమి మీదకి వచ్చి ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఈ లోకం మీద బ్రతకాలని, మరో బ్రతుకు లేదని, ఇదే ముగింపని, దేవుని కొరకు ఆలోచించవలసిన మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటూ దేవుడు తనకిచ్చిన జీవితాన్ని ముగించి తిరిగి రాని ఒక నరకానికి ఇది మనిషి జారిపోతున్నాడు ప్రియమైన దేవునితోడా. కాబట్టి మనిషి ఆలోచించవలసింది ఎవరి కొరకు? ఆత్మ కొరకు ఆలోచించాలి. నువ్వు దేవుని కొరకు ఆలోచించాలి. ఎవరు కొరకు ఆలోచిస్తున్నారు? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు మన గురించి ఆలోచిస్తే మనము ఈ లోకం కోసం ఆలోచిస్తున్నాం కాదు ప్రియమైన దేవుని పిల్లలు. మనలో ఉన్నటువంటి ఒక శక్తి, మనలో నడిపిస్తున్నటువంటి ఒక శక్తే ఆత్మ. ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మకు మరణము లేదు.
శరీరానికి మాత్రమే మరణము, ఈ ఆత్మకు మరణం అనేది లేదు. దేవుని కోసం బ్రతికితే, దేవుని పనిని నువ్వు చేస్తే, దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరిపోతావు. దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, దేవుని గురించి నువ్వు ఆలోచించకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుడు లేని ఒక భయంకరమైన నరకానికి నీవు జారిపోతావు. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా మన ఆలోచన ఎలా ఉండాలి? మన ఆలోచనలు కేవలం ఈ జీవితం కొరకే ఆలోచించకూడదు. రాబోయే జీవితం ఒకటి ఉంది. చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు కొరకు మనం ఆలోచించాలి. ఆ బ్రతుకు కొరకు ఆలోచించి దేవుడు ఏం చేయమన్నాడో, ఎలా మనం ఆ బ్రతుకు కొరకు బ్రతికితే ఆ దేవుడు ఆ బ్రతుకు మనకి ఇస్తానన్నాడో, ఈ విషయాలన్నీ తెలుసుకుని మనము చనిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అర్థమవుతుందా? అలా దేవుని గురించి తెలుసుకుని దేవుని పనిని చేసి ఈ యొక్క దేహాన్ని దేవునికి అప్పగించి దేవుని పనిలో మనం మరణిస్తే, దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం అంతా చేరుకుంటాం. చెప్పండి, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు చెప్పినప్పుడు? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, సృష్టి అంతా కూడా మన గురించి ఆలోచిస్తుంది. ఎందుకు? మనము ఆత్మలం. మనం ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి ఆలోచించాలి. దేవుడు చెప్పిన పని గురించి ఆలోచించాలి. దేవుడు వ్రాయించిన మాటల గురించి ఆలోచించాలి. దేవుడు చెప్పినట్లుగా నేను ఎలా చేయాలి, ఎలా సభలు పెట్టాలి, ఎలా దేవుడి మాటలు ప్రకటించాలి. చూసారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఆయన దేవుని పనిని జరిగించాడో, మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ దేహముతో దేవుని పనిని చేసి ఈ తనువు చాలించాలి. అలా చాలిస్తే మనము దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకుంటాం. కాబట్టి విన్న మీరంతా కూడా ఇక నుంచి అయినా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో జీవించకుండా దేవుని కొరకు ఆలోచించి, దేవుని పని కొరకు ఆలోచించి, దేవుని పనిని చేసి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకుంటారని ఆశిస్తూ, ఇంత విన్న తర్వాత కూడా నువ్వు వినకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ దేవుని గురించి ఒకవేళ నీవు ఆలోచించకపోతే, నీ ఆత్మ గురించి నీవు ఒకవేళ నువ్వు ఆలోచించకపోతే, చివరగా నీ గురించి ఆలోచిస్తూ నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి ఒకడు ఆలోచిస్తున్నాడు. ఆడవడో తెలుసా? అపవాది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం నువ్వు ఆలోచించక, చనిపోతే మరో బ్రతుకుందని తెలియక, ఆ బ్రతుకు ఎలా బ్రతకాలో అని బైబిల్లో చూడక, నిష్టానుసారంగా నీవు ఒకవేళ జీవిస్తే, నిన్ను మృంగివేయడానికి, నిన్ను వాడితో పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోవడానికి అపవాది నీ కొరకే ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఆలోచించాలి. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దేవునికి ఎలా సమర్పించాలి అని ఆలోచించాలి. దేవుని పని చేయాలి అని ఆలోచించాలి. దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి నేను చేరిపోవాలి, దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఒక ప్రమాదమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి నరకాగ్నికి నిన్ను తీసుకువెళ్ళకపోవడానికి అపవాది నీ కోసమే ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విన్న మీరందరూ దేవుని కొరకు ఆలోచించి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకుంటారో, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఈ జీవితాన్ని గడిపి అపవాదితో నరకానికి జారిపోతారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.